హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సనీ. వెల్కమ్ బ్యాక్ టు సనీటెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం బోట్ వేవ్ ఎడ్జ్ ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఇన్స్టాల్ ఇంప్రెషన్ అయితే చూద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వాచ్ ఇమేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ పైన చూసుకున్న మనకి లోగో అయితే ఉంది, కింద చూసుకున్న మనకి వేవ్ ఎడ్జ్ అని అయితే ఉంది అండ్ మనం సైడ్ చూసుకున్న మనకి బ్లూటూత్ కాలింగ్ అండ్ ఫంక్షనల్ క్రోన్ అనే ఈ 2 ఫీచర్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు అండ్ మనం పైన అయితే ఏం లేదు. సో బ్యాక్ సైడ్ చూసుకున్న మనకైతే కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ చూసుకున్న మనకి 1.85 ఇంచెస్ డిస్ప్లే అండ్ స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి ఇందులో అండ్ హార్ట్ రేట్ అండ్ బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ చూపిస్తుంది అండ్ విడ్జ్ కంట్రోల్ ఉంది ఇందులో అండ్ A1 వాయిస్ అసిస్టెంట్తో కూడా ఈ వాచ్ వస్తుంది అండ్ మల్టిపుల్ వాచ్ ఫీచర్స్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఈజీగా అండ్ ఇందులో మనం IP68 వాటర్ రెసిస్టెంట్తో కూడా ఈ వాచ్ అయితే వస్తుంది అండ్ ఇన్బిల్ట్ గేమ్స్ కూడా ఉంటాయి ఇందులో అండ్ నెక్స్ట్ చూసుకున్నా మనకి ఇది వచ్చేసి Android 7 పైన కూడా రన్ అవుతుంది అండ్ కింద చూసుకున్నా మనకైతే QR అయితే ఉంది. QRని స్కాన్ చేస్తే మనం అయితే యాప్ అయితే ఇన్స్టాల్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది అండ్ మనం వెనకాల చూసుకున్నా మనకైతే మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఇక మనమైతే బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, బాక్స్ వచ్చిన కంటెంట్ చూసుకుంటే మనకైతే చూసుకోవచ్చు. సో బాక్స్లో అయితే మనకైతే ఒక వారంటీ కార్డ్ అయితే వచ్చింది. సో ఇది వచ్చేసి వారంటీ కార్డ్ అండ్ ఇది వచ్చేసి మనకి యూజర్ మాన్యువల్ అనమాట. సో మనం వాచ్ని ఏ విధంగా యూజ్ చేయాలనేసి యూజర్ మాన్యువల్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకైతే ఇది ఒకటి బ్లూటూత్ కాలింగ్ సంబంధించింది ఒకటైతే మనకైతే ఇచ్చారనమాట. సో ఇది అండ్ ఇది వచ్చేసి మనకి బోట్ వాళ్ళ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, సో అదొక క్యాట్లాగ్ అనమాట. సో ఈ బోట్ వాళ్ళకి సంబంధించిన వాచెస్ కావచ్చు, హెడ్ ఫోన్స్ కావచ్చు ఉంటాయి కదా, సో అవన్నిటికి సంబంధించిన అయితే ఒక క్యాట్లాగ్ అయితే ఇచ్చారు అండ్ నెక్స్ట్ చూసుకున్న మనకైతే బాక్స్లో ఇంకొక మనకైతే ఛార్జింగ్ అయితే కేబుల్ ఇచ్చారు. సో ఛార్జింగ్ కేబుల్ చూసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి ఛార్జ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది అండ్ మనం నెక్స్ట్ చూసుకున్న మనకైతే వాచ్ అయితే ఉంది ఇక్కడ. సో మనం వాచ్ అయితే చూసుకోవచ్చు. సో పైన అయితే ఒక స్టిక్కర్ అయితే ఉంది అండ్ స్టాప్స్ కూడా చూసుకోవచ్చు. మనకైతే స్టాప్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ సో మనం కింద చూసుకున్న మనకైతే ఇక్కడ బోట్ లోగో అయితే ఉంది కింద అండ్ స్టాప్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఇది వచ్చేసి మెటల్ బాడీ అనమాట. సో ఇది వచ్చేసి మెటల్ బాడీతో అయితే డిజైన్ చేశారు అండ్ బాడీ కూడా మనకైతే ఇది వచ్చేసి మెటల్ బాడీయే. సో సరౌండింగ్ వచ్చేసి మొత్తం మెటల్ బాడీ అనమాట. సో ఇక మనం స్టాప్స్ చూసుకుంటే మనకైతే స్టాప్స్ అయితే మనమైతే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా క్లిక్ చేసి ఇలా ప్రెస్ చేసి మనమైతే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ స్టాప్స్ క్వాలిటీ చూసుకున్న మనకి స్టాప్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మొత్తం మెటల్ బాడీతో అయితే డిజైన్ చేశారు. బ్యాక్ సైడ్ చూసుకున్న మనకైతే సెన్సర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అండ్ ఇక్కడ చూసుకున్న మనకైతే ఇది వచ్చేసి అయితే ఛార్జింగ్ టర్మినల్ అనమాట. సో మనం ఛార్జ్ చేసుకోవడానికి అయితే ఈ టర్మినల్ అయితే యూజ్ అవుతుంది అండ్ ఇక్కడ చూసుకున్న మనకైతే ఇక్కడ ఒక క్రోన్ అయితే ఇచ్చారు. సో ఈ క్రోన్ తిప్పుతుంటే మనకైతే వాచ్ ఫేసెస్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ మనం పైకి స్వైప్ చేయకుండా ఈ క్రోన్ తిప్పినా కూడా మనకైతే చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ నెక్స్ట్ చూసుకున్న మనకి ఇక్కడ ఒక స్పీకర్ అయితే ఉంది. సో స్పీకర్కి సంబంధించిన గ్రిల్ అయితే ఉంది. సో మనం ఆడియో అయితే ఇక్కడ నుంచి అయితే మనకైతే బయటికి అయితే వినబడుతుంది. మనం ఫోన్ కాల్స్ మాట్లాడినా కావచ్చు, సాంగ్స్ ప్లే చేసినా కావచ్చు, ఇక్కడ అయితే వినబడుతుంది అనమాట. సో కవర్ అయితే తీసేద్దాం. సో కవర్ తీయడంతో చూసుకోవచ్చు. సో వాచ్ డిజైన్ అయితే చాలా బాగుంది. డిస్ప్లే చూడండి, ఎడ్జ్ టు ఎడ్జ్ అయితే ఉంది డిస్ప్లే. సో వాచ్ చూసుకోవచ్చు అండ్ సో ఒకసారి అయితే వాచ్ అయితే బూట్ చేద్దాం. సో 1.85 ఇంచెస్ డిస్ప్లే ఇది. సో మనం వాచ్ని బూట్ చేయడంతో వైబ్రేట్ అయితే అయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు బోట్ అనేసి అయితే వచ్చింది కదా. సో ఓపెన్ చేసిన తర్వాత వాచ్ ఫేస్ అయితే చూసుకోవచ్చు. మనకి వాచ్ ఫేస్ అయితే ఇదైతే వచ్చింది అండ్ మనకి ఏది కావాలంటే అది మనమైతే ఇక్కడనైతే క్రోన్ నుంచి అయితే క్రోన్తో అయితే మనమైతే ఈ విధంగా టర్న్ చేస్తుంటే మనకైతే చేంజ్ అవుతూ ఉంటాయి వాచ్ ఫేసెస్. ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటాయి. మనకి ఏ వాచ్ ఫేసెస్ కావాలో ఆ వాచ్ ఫేస్ అయితే మనమైతే సెట్ చేసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా అండ్ ఈ విధంగా ఎన్ని ఉంటే మనకి అన్నీ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. మనకి ఏది కావాలని చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసి ఇట్లా సైడ్ కంటుంటే కూడా మనమైతే ఏ వాచ్ ఫేస్ కావాలో ఆ వాచ్ ఫేస్ అయితే మనమైతే సెట్ చేసుకోవచ్చు సింపుల్గా అండ్ మనం ఇక్కడ నెక్స్ట్ చూసుకున్న మనకి పైకి స్వైప్ చేసే ఫస్ట్ అయితే యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. సో మన డైలీ యాక్టివిటీస్ ఉంటాయిగా, అవన్నీ అయితే ఇక్కడైతే చూపిస్తుంది అండ్ స్టెప్స్, డిస్టెన్స్ అండ్ ఎంత క్యాలరీస్ బర్న్ చేసినాం అనేసి అయితే సెట్టింగ్స్ అయితే ఇక్కడ నుంచి అయితే చూపిస్తుంది అండ్ ఇక మనం నెక్స్ట్ చూసుకున్న మనకైతే ఫోన్ కాల్స్. సో ఫోన్ కాల్స్ మనం ఎప్పుడైతే ఆన్ చేసుకుంటామో అప్పుడైతే మనమైతే కాల్స్ని రిసీవ్ చేసుకోవచ్చు అండ్ మనం కాల్స్ కూడా చేయొచ్చు అనమాట. అది కూడా చూపిస్తా అండ్ నెక్స్ట్ చూసుకున్న మనకి స్లీప్. సో మనం ఎన్ని గంటలు మనం
నిద్రపోయామని అయితే ఇక్కడ స్లీప్లో అయితే మనకైతే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్న మనకి హార్ట్ రేట్ అయితే చూపిస్తుంది ఇక్కడ. సో హార్ట్ రేట్ సెట్టింగ్స్ అయితే ఇవి. అండ్ హార్ట్ రేట్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి SpO2 ఉంది కింద. సో ఇది వచ్చేసి SpO2 సెట్టింగ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్న మనకి స్పోర్ట్స్ మోడ్. సో ఈ స్పోర్ట్స్ మోడ్లో అన్నీ అయితే ఉన్నాయి, సైక్లింగ్, స్కిప్పింగ్, ఫుట్బాల్ అండ్ క్లైంబింగ్ కావచ్చు, ఓకే, టెన్నిస్, ఇలాంటి సంబంధించిన గేమ్స్ ఉంటాయి కదా, యోగా కావచ్చు, ఇవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ చూసుకున్న మనకైతే వెదర్ రిపోర్ట్. సో వెదర్ రిపోర్ట్ కూడా మనకైతే చూపిస్తుంది. మనం ఎప్పుడైతే ఫోన్కి కనెక్ట్ చేసుకుంటామో మనకైతే వెదర్ రిపోర్ట్ కూడా చూపిస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ మెసేజెస్ చూసుకుంటే మనకైతే డైలీ మెసేజెస్ ఉంటాయి కదా. సో అంటే మనం మెసేజెస్ కనెక్ట్ చేసిన తర్వాత మెసేజ్ అయితే వస్తాయి కదా ఫోన్కి, ఆ మెసేజెస్ అన్న అయితే డైరెక్ట్ అయితే వాచ్లో అయితే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్న మనకి వాయిస్ అసిస్టెంట్. సో వాయిస్ అసిస్టెంట్ మన ఫోన్లో సిరి ఉన్న, గూగుల్ అసిస్టెంట్ ఉన్న, అలెక్సా ఉన్న మనకైతే ఏ వాయిస్ అసిస్టెంట్ అంటే వాయిస్ అసిస్టెంట్ అయితే ఏదైతే వాడుకోవచ్చు మనం. నెక్స్ట్ చూసుకున్న మనకి కెమెరా కంట్రోల్. సో మనం అయితే కెమెరాని ప్రెస్ చేసినప్పుడు అయితే ఫొటోస్ అయితే పడుతూ ఉంటాయి. సో ఇది మనకి చాలా వాచెస్లో మనం చూసే ఉంటాం. అండ్ నెక్స్ట్ చూసుకుని మనకైతే ఇందులో టైమర్ కూడా ఉంది. సో 1 hour 2 hours అయితే మనం టైమర్ అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు మనకి ఎంత కావాలో. అండ్ ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే మనకి రిలాక్స్. సో రిలాక్స్ అనే ఆప్షన్ ఏంటంటే మనం ఇట్లా గాలి ఇన్ తీసుకోవడం అండ్ అవుట్ తీసుకోవడం అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి అలారం. సో అలారంలో మనమైతే 3 అలారమ్స్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు ఈజీగా. సో మంచిగా దీనిలో అయితే మంచి సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా ఆన్ చేసుకొని మనకి ఎన్ని గంటలు కావాలో అన్ని గంటలు మనం అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనం ఫోన్లో అయితే సెట్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే లేదు, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఆన్ అయితే ఆఫ్ అయితే చేసుకోవాలి. అంటే మనం ఫోన్లో సెట్ చేసిన తర్వాత మనం ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే ఏ విధంగా అంటే మనం డైరెక్ట్ వాచే మనకైతే రింగ్ అవుతుంది. అంటే మన ఫోన్ ఏ విధంగా అలారం పెడితే రింగ్ అవుతుందో ఆ విధంగా వాచే రింగ్ అవుతుంది అనమాట. అండ్ ఇక మనం నెక్స్ట్ చూసుకున్న మనకైతే మ్యూజిక్ ప్లేయర్. సో మ్యూజిక్ అయితే ప్లే అవుతుంది, మనకి తెలిసిన విషయమే. సో నెక్స్ట్ చూసుకున్న మనకి స్టాప్ వాచ్. సో ఇందులో స్టాప్ వాచ్ కూడా ఉంది, మనకి స్టాప్ వాచ్ యూజ్ అవుతుంది కదా. సో మనం ఫోన్లో కాకుండా మనం ప్రతిసారి ఫోన్ వాడకుండా మనం వాచ్ నుంచి కూడా మన స్టాప్ వాచ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు సింపుల్గా. అండ్ ఇక మనం నెక్స్ట్ చూసుకున్న మనకి ఫ్లాష్ లైట్. సో ఇది వచ్చేసి ఫ్లాష్ లైట్ మనకి చీకటి టైం అంటే నైట్ టైంలో అయితే మనకైతే యూజ్ అవుతుంది. అంటే అంత యూజ్ కాకపోవచ్చు, కానీ కొంచెం ఏదో అట్లా లైట్ అయితే యూజ్ అవుతుంది మనకు. మనం నెక్స్ట్ చూసుకునే మనకి ఫైండ్ మై ఫోన్. సో ఈ ఫైండ్ మై ఫోన్ ఏంటంటే మనం ఎప్పుడైతే మనం ఫోన్ని కనెక్ట్ చేసుకుంటాం, మన ఫోన్ కనబడకపోయినా మనం అయితే ఇక్కడ నుంచి అలారం మీద ప్లే చేయడంతోనే మన ఫోన్ అయితే రింగ్ అవుతుంది. అండ్ మనం అదే విధంగా మనకు వాచ్ కనబడకపోయినా మన ఫోన్లో కూడా మనకైతే సెట్టింగ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్న మనకి కింద హైలైట్ ఏంటంటే గేమ్స్ ఉన్నాయి. సో ఇందులో మనకైతే నచ్చిన గేమ్స్ అయితే మనమైతే ఆడుకోవచ్చు. అంటే దీంట్లో ఒకటి ఉన్న గేమ్స్ అయితే మనమైతే ఆడుకోవచ్చు సింపుల్గా. సో ఇవన్నీ వచ్చి గేమ్స్ అనమాట. సో ఈ విధంగా ప్రెస్ చేయడంతోనే మనం ఈ విధంగా బాంబులు వేస్తూ ఇట్లా ఆడుకోవాలన్నమాట. సో ఈ విధంగా గేమ్స్ అయితే ఉన్నాయి ఇందులో. అండ్ నెక్స్ట్ చూసుకున్న మనకి ఇంకొక గేమ్ అయితే ఉంది, సో బర్డ్ది. సో ఈ విధంగా ప్రెస్ చేస్తుంటే పైకి కిందికి అయితే పోతూ ఉంటుంది. అండ్ మనం ఇంకా నెక్స్ట్ చూసుకున్న మనకి ఇందులో సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సో డిస్ప్లేలో చూసుకున్న మనకి బ్రైట్నెస్ లెవెల్. సో మనకి ఎంత కావాలో అంత అయితే మనం సెట్ చేసుకోండి, మీకు ఎంత కావాలంత. అండ్ ఆటో స్లీప్. సో ఇందులో ఆటో స్లీప్ అయితే 5 seconds. అంటే ఇందులో ఎలా అంటే మనం ఈ 5 seconds ఈ టైంతోనే మనకైతే వాచ్ అయితే డిస్ప్లే అయితే ఆఫ్ అవుతుంది అనమాట. సో ఈ వాచ్లో వచ్చేసి మనకైతే ఈ 5 seconds అండ్ 10 seconds మనం ఎంత పెట్టుకుంటామో మన ఫోన్లో పెట్టుకుంటాం సెకండ్స్. సో అదే విధంగా వాచ్లో సెట్ చేసుకోవాలన్నమాట. సో ఆ విధంగా సెట్ చేసుకుంటేనే వాచ్ డిస్ప్లే అనేది ఆఫ్ అవుతుంది. అండ్ ఈ విధంగా మనకి ఎన్ని సెకండ్స్ కావాలో అన్ని సెకండ్స్ అయితే మనం అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి కింద వాచ్ ఫేస్ అయితే ఉన్నాయి. సో మనకి ఇక్కడ కూడా సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. మనం హోమ్ స్క్రీన్లో కూడా లాంగ్ ప్రెస్ చేస్తే కూడా మనకైతే వాచ్ ఫేస్ అయితే చూపిస్తుంది. సో డిస్ప్లేలో అయితే వాచ్ ఫేస్ అయితే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి రింగ్ వైబ్రేషన్. సో మన ఫోన్ వచ్చినప్పుడు కావచ్చు, ఏమన్నా మనం ఫైండ్ మై వాచ్ కొట్టినప్పుడు కావచ్చు, రింగ్ కావాలా వైబ్రేషన్ కావాలనే సెట్టింగ్స్ అయితే ఇవి. సో మనకైతే ఏం కావాలో అయితే సెట్ చేసుకోండి, మీకు ఏం పర్ఫెక్ట్ ఉంటాయి అవి. సో ఇందులో మనకి డూ నాట్ డిస్టర్బ్ మోడ్ కూడా ఉంది, అండ్ ఈకో మోడ్ కూడా ఉంది, అండ్ ఫోన్ కాల్స్. సో ఈ ఫోన్ కాల్స్ మనం ఆన్ చేసినప్పుడు మనమైతే వాచ్ని కనెక్ట్ చేసుకోవడానికి అయితే ఈ ఫోన్ కాల్ అనేది ఆప్షన్ అయితే ఆన్ చేస్తే మనకైతే యూజ్ అవుతుంది వాచ్ని కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ మనం వాచ్ని కనెక్ట్ చేసిన తర్వాత కూడా మన ఫోన్ కాల్స్ని అంటే రిసీవ్ చేసుకోకుండా జస్ట్ కనెక్ట్ చేసుకొని ఉంచుకోవడానికి కూడా ఆప్షన్ అయితే ఉంది. సో అది కూడా మనం సెట్ చేసుకోవచ్చు సింపుల్గా. అండ్ నెక్స్ట్ చూసుకున్న మనకి కాల్ లాగ్స్ రిసీట్. సో ఇది వచ్చేసి రిసీట్. సో మనం అయితే కాల్ లాగ్స్ ఉంటాయి కదా, సో ఏమేమి ఫోన్స్ వచ్చినా అవన్నీ అయితే రిసీట్ కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మనం కింద చూసుకున్న మనకైతే సిస్టమ్ అయితే ఉంది. సో ఇందులో వచ్చేసి సిస్టమ్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సో మనం పవర్ ఆఫ్ కావచ్చు, రీస్టార్ట్ చేయడానికి కావచ్చు, అండ్ రిసీట్ చేయడానికి కావచ్చు అయితే యూజ్ అవుతుంది. అండ్ కింద చూసుకున్న మనకి ఎబౌట్లో అయితే దీని యొక్క వర్షన్ కావచ్చు ఇవన్నీ అయితే ఇక్కడైతే చూపిస్తుంది. సో అండ్ ఇక్కడ మనకైతే క్యూఆర్ కూడా చూపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా మనం క్యూఆర్తో కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ లేకుండా మన బాక్స్ మీద కూడా మనకైతే క్యూఆర్ కూడా ఉంటుంది. సో ఆ క్యూఆర్తో కూడా మనం అయితే ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు.
సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బోట్ వేవ్ ఎడ్జ్ స్మార్ట్ వాచ్ యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.